మన జల వనరులను మనమే కాపాడుకోవాలని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం కోరారు. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం కొట్టాం ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ నేతృత్వంలో జనవనరుల పరిరక్షణ కోసం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జల వనరులను సద్వినియోగం చేసుకోవాలని, పక్కనే ఉన్న నదిలో ప్లాస్టిక్ వ్యర్థాలు పడేయకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వివరించారు. శీతోష్ణ స్థితి వేడెక్కకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఔషధ, పండ్లు, జాతి పక్షులు గూళ్లు పెట్టుకునే మొక్కలు నాటి పెంచాలని వివరించారు. ప్రధానోపాధ్యాయులు పి విజయం రామకుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రకృతి వనరులను కాపాడుకోవాలని కోరారు. జలవనరుల పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని మాట్లాడారు. పర్యావరణాన్ని మేము విత్తన బంతులు పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత. పర్యావరణ పరిరక్షణ. I'm Swapna, biology assistant, జెడ్పీ హై స్కూల్ కొట్టాం. అండ్ పర్యావరణం మనందరి బాధ్యత. పర్యావరణం జాగ్రత్తగా ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. సో ఈ రోజుల్లో పెరుగుతుంది శీతోష్ణ స్థితిని వేడెక్కకుండా మనం కాపాడుకోవాలి, మొక్కలు నాటుకోవాలి, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ముందుకు వెళ్తేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. విత్తనాల బంతులను తయారు చేయాలి. వాటిని తయారు చేసి మైదానాల్లో, కొండ ప్రాంతాల్లో వేస్తే అవి మరిన్ని మొక్కలుగా విస్తరించడానికి అవకాశం ఉంటుంది. 9th క్లాస్ 30HS కొట్టాం. పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ప్రతి మనిషి సంవత్సరంలో 64 మొక్కలు కనీసం నాటాలి. కలుషితమవుతున్న జలవనరులను మనందరం పరిరక్షించుకోవాలి. పెరుగుతున్న టెంపరేచర్ ని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలి. జల వనరులను పాడైతే భవిష్యత్తులో చాలా ప్రజలు ఇబ్బంది పడవలసి వస్తుంది. దానికోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మితంగా జీవించాలి. ప్రతి విద్యార్థి కూడా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలి. శీతోష్ణ స్థితి వేడెక్కకుండా మన ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక సెకండ్కి 400 పార్ట్స్ పర్ మిలియన్ చొప్పున కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. దీనివల్ల మొత్తం శీతోష్ణ స్థితి వేడెక్కిపోతుంది. ఇది భవిష్యత్తు తరాలు జీవించడానికి చాలా కష్టంగా ఉంది. నిన్న మనం చూస్తే CO2 లెవెల్స్ 420 ఉన్నాయి. ఇది ఇంకా పెరిగితే ఇంకా చాలా ప్రమాదం అని చెప్పి మన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఏదైతే 250 పార్ట్స్ పర్ మిలియన్ ఉందో అక్కడ తగ్గించాలి అనే దాని మీద చాలా పెద్ద ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ CO2ను తగ్గించాలి, మొక్కలు నాటాలి, పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలి, ప్రకృతి వనరులను కాపాడాలి, జలవనరులను రక్షించాలి అని చెప్పి మనం క్యాంపెయిన్ చేస్తున్నాం. ప్రధానంగా గ్రీన్ క్లైమేట్ టీం ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించేందుకు ఒక ప్రయత్నం అయితే చేస్తాం. ఓకే సార్.